మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము 2026 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి. శాస్త్రము ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు. ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అందుచేత సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా వీక్షించండి. తులారాశి వారికి 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి మనం తీసుకున్నట్టయితే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అది ఇంచుమించుగా సంవత్సరం అంతా ఒక్క 25 రోజులు మాత్రం, అంటే 6వ తారీఖు 12వ నెల డిసెంబర్ నెల 26న షెడ్యూల్ ప్రకారంగా రాహుగ్రహం కుంభరాశి నుండి మకర రాశిలోనికి మారవలసిన సమయం. దీన్ని రాహు సంక్రమణం అని కూడా మన జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మన పరిభాషలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాము. ఇంకా 25 రోజులు మాత్రం చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం సంవత్సరం అంతా ముఖ్యంగా మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. సంతానం అనేటప్పటికి ఎంతవరకు? వారు మీ మీద ఆధారపడి చదువు వరకు, ఉద్యోగం వచ్చే వరకు, పెళ్ళయ్యే వరకు, పెళ్ళైన తర్వాత చేతి మారిపోతాయి. ఇంకా వారి జీవితం వారిదే అవుతుంది. అర్థమైంది కదండి. అందుచేత అప్పటి వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఈ చదువు విషయంలో వెనకబడతాను, చెడు స్నేహాలు, దుష్ట ఆలోచనలు, కొన్ని దుర అలవాట్లు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యాలన్నీ కూడా విజృంభించి వాడెంత వీడెంత అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే తనే మొత్తం ఒక ఇదిలాగా గొప్పవాడిగా తనకు తనే భావించుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా చెడే కానీ మంచి అయితే జరగదు. అయితే ఈ సంవత్సరం ఆఖరిలో 25 రోజులు మాత్రము వక్రగతి ద్వారా కుంభం నుంచి మకరంలోకి మారుతున్నారు. అక్కడ మారినప్పుడు 25 రోజులు ఉంటారు. ఆ చతుర్థ స్థానంలో కూడా మనకు వచ్చేటటువంటి భూమి, గృహము, సుఖస్థానం అంటారు దాన్ని. ఆ సుఖాలన్నింటినీ కూడా వాహనము, స్వభావము ఇట్లాంటివన్నీ కూడా దూరం అవుతాయి. అంటే మొత్తంగా 2 రాశుల్లో సంచారము కూడా మనకి ఈ తులారాశి వారికి ఏ విధమైన శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ఎక్కువగా సంతానం మీదనే చెడు ప్రభావం చూపిస్తుంది. తదుపరి శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే షష్టమ స్థానంలో, అంటే 6వ స్థానంలో శని సంచారం సంవత్సరం అంతా జరుగుతుంది. ఇక్కడ 6వ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శని భగవానుడు ప్రసాదిస్తాడు. అదేంటంటే ఆరోగ్యం బాగుండేలా చూస్తాడు, అప్పులు లేకుండా చూస్తాడు, అప్పులు ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. కొత్త అప్పులు ఏదైనా ఒక మంచి పని కోసం ప్రయత్నం చేస్తే, అప్పు కోసం ప్రయత్నిస్తే అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, ప్రైవేటు సంస్థలు కూడా చాలానే ఉన్నాయి. ఏదైనా సరే మీరు చేసేటటువంటి ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఆ ధనం మీకు సద్వినియోగం కూడా అవుతుంది. ఆ విధంగా శని భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే సమయానికి మీరు తీసుకున్న అప్పు వారికి ఇచ్చేసామనుకోండి, మీ మీద అతనికి చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనకి అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా మనకి ఈ శని యొక్క షష్టమ స్థానం 6వ స్థానం సంచారం మనకి ఆ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తదుపరి గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోను, దశమ స్థానంలోను, ఏకాదశ స్థానంలోను ఆయన యొక్క సంచారం జరుగుతోంది. జనవరి 1 నుంచి జూన్ 1 వరకు, అంటే 5 నెలల ఒక్క రోజు ఇది మీకు భాగ్యస్థానంలో సంచారం. భాగ్యస్థానంలో ఈ 5 నెలల ఒక్క రోజు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. భాగ్యస్థానం కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు. అలాగే అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే దీన్ని వివాహ సమయంగా కూడా మనం నిర్ధారిస్తూ ఉంటారు, పండితులు అందరూ చెప్పారు. కాబట్టి
వివాహం కాని వారికి కొంత వివాహం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా కుదరటం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం కోసం ఎన్నాళ్ళుగానో ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే జూన్ 2వ తారీఖు నుంచి ఆయన ఒక సంక్రమణం జరిగి ఆయన మిథునం నుంచి కర్కాటకంలోనికి మారుతున్నారు. ఇక్కడ సంవత్సరం కాలం పాటు ఉండాలి. కానీ ఈయన ఇది దశమస్థానం. ఈ దశమస్థానంలో 30వ తారీఖు 10వ నెల 2026 వరకు మాత్రమే ఉన్నారు. తదుపరి ఆయన అతిచారం వలన సంవత్సరం మొత్తం అంతా కూడా మళ్ళీ మీకు ఏకాదశి స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ దశమస్థానం అయినటువంటి కర్కాటకంలో 5 నెలలు ఉంటున్నారు. మళ్ళీ ఈ 5 నెలలు దశమ స్థానంలో ఉన్న కారణంగా వృత్తిపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, లేదు మీరు సొంతంగానే ఒక వ్యాపారం మీద పెట్టుకున్నారు, ఆ విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బిజినెస్ సరిగ్గా నడవక కావచ్చు, ఏమైనా కానివ్వండి, మొత్తం మీద వృత్తిపరమైన ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూనే ఉంటారు. ఎటువంటి వారైనా కంప్లీట్ బెడ్ రిడెన్ అయిపోయినటువంటి వాళ్ళే తప్పితే ప్రతి వారు కూడా ఆఖరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు కూడా భిక్షం ఎత్తుకోవడానికి సిగ్గుపడి అటువంటి దాన్ని ప్రోత్సహించాలండి. వాళ్ళు స్వతంత్రంగా బతకాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం జోహార్లు అర్పించాలి. వారి దగ్గర ఏదైనా వారు ఏ వ్యాపారం చేస్తున్నారో దాన్ని మనం ప్రోత్సహించాలి. ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు, వారిని ప్రోత్సహిద్దాం. ఆ కిరాణా సామాన్ ఆయన దగ్గర కొందాం, ₹1 వారికి లభిస్తుంది. కూరగాయలు అమ్ముకుంటున్నాడు ఎవరో హ్యాండిక్యాప్లు, తప్పకుండా ఆయన దగ్గర కొనండి. మామూలు కంటే మామూలు ఏ రకంగా బతకగలుగుతారు. కానీ ఏదో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు బతకడం చాలా కష్టం. కాబట్టి ఒక గుడ్డి కన్ను ఉండవచ్చు, మరొకటి అటువంటి వాళ్ళు ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత మన సమాజం మీద ఖచ్చితంగా ఉన్నది. ప్రభుత్వం కూడా వాళ్ళు సహాయంగా వాళ్ళకి వాళ్ళ కోట కొంత పెట్టారు, కాదంటలేదు. కానీ మనం కూడా వాటిని ప్రోత్సహించాలి. ఈ విధంగా దశమ స్థానంలో గురువు వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మనం ప్రోత్సహించాలి, తప్పదు. ఇకపోతే 2 నెలలు అతిచారం వలన సంవత్సరాంతం వరకు కూడా ఇక్కడ మీకు 31వ తారీఖు 10వ నెల 2026 నుంచి సంవత్సరం చివరి వరకు మీకు గురువు ఇక్కడ అతిచారం వల్ల ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ ఏకాదశ స్థానం సంచారం కూడా చాలా మంచిది. ధనానికి లోటు ఉండదు. మీరు ఏ పని చేసినా కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ధనార్జన బాగుంటుంది. వ్యవహారం కొత్త వ్యవహారం పెట్టినా, కొత్త వ్యాపారం పెట్టినా, ఏదైనా చేసినా వాటిలో మీకు ప్రోత్సాహం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. దాంట్లో మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే గురువు యొక్క సంచారం మనకి భాగ్యస్థానంలో 5 నెలలు, ఏకాదశి స్థానంలో 2 నెలలు, మొత్తం 7 నెలల పాటు అంటే ఒక పార్షియల్గా మీకు పాక్షికంగా మీకు యోగిస్తున్నాడు గురువు అనేటువంటి విషయాన్ని ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇదే ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా, నైసర్గిక శుభగ్రహం కావచ్చు, నైసర్గిక పాపగ్రహం కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి గణితం చేయవలసినటువంటి అవసరం లేదని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇక్కడ మీరు కేతువు పూర్తిగా సంవత్సరం కాలం పాటు 25 రోజులు మాత్రం దశమంలోకి చివరిలో డిసెంబర్ నెలలో 6వ తారీఖు నుంచి 25 రోజులు మాత్రం మీకు దశమంలో ఉన్నారు. అప్పుడు ఆయన కూడా వృత్తిపరమైన ఇబ్బంది పెట్టినప్పటికీ ఇంచుమించు 11 నెలల 6 రోజులు ఏకాదశ స్థానంలో మీకు మంచి ఫలితాలన్నీ కూడా, ధనానికి లోటు రానివ్వరు, అట్లాగే వ్యవహార నైపుణ్యము, ఇంట్లో అందరూ ప్రోత్సహించడము, ఈ విధంగా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా కొంచెం, ఎందుకంటే చక్కగా ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా చాలా ప్రదమైనటువంటి ఫలితాలు కేతువు కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు ముఖ్యంగా చెప్పాలి అన్నట్టయితే, మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి శని భగవానుడు పూర్తి సంవత్సరం అంతా అనుకూలుడు, అలాగే కేతువు అనుకూలుడు, గురువు 7 నెలలు అనుకూలుడు, ఒక 5 నెలలది రాహు మాత్రం ప్రతికూలంగా ఉన్నారు. అంటే ఒక రకంగా చాలా బాగుందనే మనకి గోచార రీత్యా బాగుందని చెప్పుకోవాలి. అంటే ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకం అనేటటువంటిది చాలా ముఖ్యము. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. ఎవరో దొరకకపోతే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. మేము రాసిస్తే అనుకోండి, మీరు దాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎంతకాలమైనా దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. నోటుతో చెప్తే మీకు 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో నేనేం చెప్పానో మీరు మర్చిపోతారు.
మీరు నా గుమ్మం దాటి బయటికి వెళ్ళి ఇంకొక వ్యక్తి లోపలికి జాతకం కోసం వచ్చారంటే నేను వెంటనే మర్చిపోతాను. అందుచేత జాతకం బ్లాక్ అండ్ వైట్లో రాయించుకోండి. అంటే చేతితో రాయించుకున్నట్టయితే మీరు ఎన్ని సంవత్సరాలైనా ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. చేయాలి అన్నట్టయితే ఆయన కూడా నిష్ణాతులు అయితేనే మీకు బ్లాక్ అండ్ వైట్లో పెడతారు. ఇది కూడా ఒక గమనించుకోండి. మీరు నోటితో చెప్తారంటే అక్కర్లేదని చెప్పండి. ఎందుకు మీకు ప్రయోజనం ఉంది. 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత మీరు మర్చిపోతారు కాబట్టి. ఓకే, ఆ విధంగా చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఇక మన 4 గ్రహాలు మొత్తంగా చెప్పాలంటే తులారాశి వారికి బాగుంది. ఏదైనప్పటికీ కూడా వీరికి రాహుగ్రహం అనుకూలత లేదు కాబట్టి ఈ రాహుగ్రహానికి 1.5 kg మినుములు దానం ఇచ్చుకోండి. లేదా రోజు మీరు ఎలాగా మనం చెప్తూనే ఉన్నాం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా నవగ్రహ జపం, నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అని మీకు ఈసరికి అన్ని నోటికి కంఠోపాఠంగా వచ్చే ఉంటాయి. కాబట్టి దాని తోడుగా ఈ రాహుగ్రహం యొక్క దోషం పోవటానికి 1.5 kg మినుములు తీసుకొని దానం ఇచ్చేసేయండి, సరిపోతుంది. గురువు కూడా మనకి కొంత ప్రతికూలతలు ఉన్నాయి. ఒక 5 నెలల పాటు ప్రతికూలంగా ఉన్నారు, దానికి సరిపోతుంది. అదే 40 రోజులు దీని చుట్టూ తిరిగినట్టయితే నవగ్రహాల చుట్టూ మీకు ఆ దోషాలు పరిపూర్ణంగా పోతాయి. చాలా బాగుంటుంది. గోచార రీత్యా శుభం.